వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ గా నియమితులైన కల్వ సుజాత గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మన నరేష్, బాగున్నావా? బాగున్నాను మేడం. సో మీకు ముందుగా శుభాకాంక్షలు. త్వరలో థ్యాంక్ యూ. మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆర్యవైశ్య చైర్మన్ గా. సో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధీటుగా పోతుంది. దాదాపు డబుల్ డిజిట్ నెంబర్ కైవసం చేసుకుంటుంది అనుకున్నాం. సో సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయింది. కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? సింగిల్ డిజిట్ అయింది అన్నప్పుడు అది మెజార్టీ నంబర్ కూడా చూసుకోవాలి కదా మనము. ఒకటి 2 సీట్లు మాత్రం పక్కా రావాల్సినటువంటి స్థానాలు మెదక్, మహబూబ్ నగర్. డబుల్ డిజిట్ అనుకున్నాం మేము. 9+3 టఫ్ గా ఉండే సీట్లలో మళ్ళీ ఇంకో 3, 4 రావచ్చు అనే ఆలోచనలో ఉండే, అలాగే జరుగుతుండే కూడా. ఒకటి ముఖ్యంగా మనం గమనించాలి, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి పూర్తిగా సహకారం అందించింది అనేది 100% అది సత్యం. అది ఎక్కడ ప్రమాణం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే కూడా మేము కూడా వచ్చి నిరూపించడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడెక్కడైతే కాస్త కాంగ్రెస్ టఫ్ గా ఉందో అక్కడ చోట్ల బీఆర్ఎస్ పూర్తిగా వాళ్ళ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి 10 to 15% ఓట్ షేరింగ్ చేయడం వల్ల గతంలో ఉన్నటువంటి బీజేపీ ఓట్ శాతం పెరిగిపోవడం, గతంలో మొన్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఓట్ శాతం పూర్తిగా పడిపోయి 17-18% పడిపోయింది. అంటే ఎంత దారుణ పరిస్థితిలో బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయిందో ఒకసారి ఆలోచించాలి. మనం మహబూబ్ నగర్ చూస్తే 4200 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కష్టపడింటే 2-3 గెలుస్తుండే అనేది కూడా కష్టపడింటే అనే దానికన్నా ఎక్కువ కాంగ్రెస్ ఓట్ శాతం 2% పెరిగింది. ఇంకా కష్టపడింటే ఇంకా 3-4 కూడా వస్తుండే అనేది అందరికి. ఎంత కష్టపడినా, ఇంకా కష్టపడితే మొన్న 65 సీట్లు వస్తే ఇంకో కొంచెం కష్టపడితే 75 వస్తుంది. ఆ స్థాయికి మనం పనిచేస్తాం. ఎంత పని చేసినా ఇక్కడ ఉన్నటువంటి ఓట్ శాతము వాళ్ళు నిలబడి బూతులలో నిలబడి బీజేపీకి ఓటు వేయించినప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ ఓట్ శాతం అటు డైవర్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓటు బీఆర్ఎస్ ఖాతాలో పడాల్సిన ఓటు అటు డైవర్ట్ చేస్తే ఆ ఓటు మాకు పడకుండా అటే పోయింది కదా. కాబట్టి ఆ 2 స్థానాలలో పూర్తిగా ఫలితం వ్యతిరేకంగా రావడం అనేది 100% మెదక్లో తేడా బాగానే ఉంది అనుకుంటా. మెదక్లో ఎంత ఉంది? 35,000 ఉంది. అది కూడా మీరు మహబూబ్ నగర్ తో పోలిస్తే, మహబూబ్ నగర్ అదేదో చిన్న ఒక కార్పొరేటర్ కూడా ఆ స్థాయిలో ఆ ఓట్లు ఉండవు. అంత తక్కువ మెజార్టీతో గెలిచింది. అంత ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఈక్వేషన్ ఎవరు? బీఆర్ఎస్ పోయిందంటారా? శత్రువుకు శత్రువు ఎవరు? మిత్రుకు మిత్రుడే. 100% నేను ఎప్పుడో చెప్పినా, నాకు కావాలంటే లాస్ట్ బ్యాక్ 3-4 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్ నా వీడియోలు ఎక్కడైనా మీరు రిపీట్ చేసి చూడొచ్చు. నేను చెప్పిందే జరిగింది. నేను ఒకటే చెప్పిన, బీఆర్ఎస్ బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో 100% సపోర్ట్ చేస్తుంది. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది. అట్లా వాళ్ళిద్దరు ఒప్పందం ముందే అసెంబ్లీలో వీళ్ళు చేస్తారు, పార్లమెంట్ లో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ మీద మనం చూస్తున్నాం ఇప్పుడు రోజుకు ఎన్నో కుంభకోణాలు బయటపడుతున్నటువంటి విషయం. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పూర్తిగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎట్లన్నా వాళ్ళకు ఎక్కడో అంచనా ఉండే. మనం తెలుసుకుంటే ఆ టాపిక్ సబ్జెక్ట్ వేరే. ఎలా గెలిచింది బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందనే టాపిక్ సబ్జెక్ట్ పెడితే వీళ్ళకి పూర్తిగా, ఎందుకంటే దొంగనే నమ్ముతారు కదా. దొంగ మంచోనే నమ్మడు, మంచోడు దొంగని నమ్మడు. సో అట్లా దొంగనే నమ్మి మోదీని నమ్మినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు లొంగిపోయి వాళ్ళకు పూర్తి స్థాయిలో పాదాభివందనాలు చేసుకొని తన బిడ్డని వాళ్ళు చేసినటువంటి స్కాముల్ని కాపాడుకోవడం కోసమే ఒప్పందం ప్రకారమే బీజేపీకి సపోర్ట్ చేసింది. రేపొద్దున రాబోయే ఎన్నికల్లో చూడండి, వాళ్ళిద్దరు కలిసి పొత్తుతో పోటీ చేసిన ఆశ్చర్యం లేదు అనేది. నేను ఏది చెప్పినా ముందు నిజం సత్యం అవుతుంది. అది మీరు గమనించండి. ఎందుకంటే సత్యం అవుతుంది అంటే నేనేం పెద్ద ఇవి జాతకాలు తెలిసిందని కాదు. జనరల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు అవగాహన చేసుకోగల శక్తి ఉన్నటువంటి వాళ్ళలో మేము కూడా రోజు మీడియా ముందు ఉంటాం, రోజు పొలిటికల్ గా అనాలిసిస్ చేయగలుగుతాం. కాబట్టి ఏం జరుగుతుందో అని చెప్పగలుగుతాం. అందులో భాగంగానే ఈ రోజు తన బిడ్డ జైల్లో ఉంది. దాని గురించి వాళ్ళు ఊసెత్తుతున్నారా? దాని గురించి మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో లొంగిపోయారు బీజేపీకి. అందుకోసమనే 10-15% అని అంటే మీరు ఎన్ని సీట్లు ఓడిపోయినామో, ఎన్ని సీట్లు గెలిచే స్థాయిలో ఉండేనో ఒక్కసారి గమనించండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పోలిస్తే శాతం ఎక్కువనే ఉంది. కానీ చాలా వరకు బీఆర్ఎస్ కి కూడా చాలా చోట్ల లక్షల్లో ఓట్లు పడ్డాయి. అమ్మా, ఇది లోక్సభ ఎన్నికలు 7 లోక్సభ ఓట్లు మీరు ఒక్కసారి గమనించాలి. అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు చెప్పింది ఏంది? మాకు వాళ్ళకు 1.8
పర్సంటేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. వీళ్ళు ఏదో కాలర్ ఎగరేసుకుంటున్నారు, మేము గెలిచినాము అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మాకు వాళ్ళకు 2% ఓట్లు కూడా తేడా లేవన్నారు. ఇప్పుడు 2% నుంచి 17% ఎందుకు? అంటే ఆ స్థాయిలో ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వం మేము ఏర్పాటు చేసినాం, ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే, మరి ఎందుకు తీటుగా పొడి చేయకపోయారు? కనీసం ఒక్కటంటే ఒక సీటు గెలవలేకపోయారు. అంతెందుకు హరీష్ రావు విషయంలో రఘునందన్ రావు మాట్లాడినటువంటి విషయం, హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, నా గెలుపుకు కారణం హరీష్ రావు అని కొండ మీద చెప్పే మీడియా ముందు, మీలాంటి మీడియా సోదరుల ముందు కూడా మాట్లాడాడు. అంటే దీనికి అర్థం ఏంది? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అది ఏమంటారు, ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావుకి తన నియోజకవర్గంలో ఒక 1800 2000 తేడాతోని లీడ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్, నువ్వు 90,000 1,20,000 గతంలో గెలుచుకున్నటువంటి విషయం మర్చిపోయినామా? ఇప్పుడు 90,000 ఎందుకు రాలేదాడా? కనీసం 50,000 మెజార్టీ ఎందుకు రాలేదు? అట్లాంటి పరిస్థితులలో అక్కడ మాకు దెబ్బతీసింది కాస్త దుబ్బాక, కాస్త సిద్దిపేట. లేకపోతే డెఫినెట్ గా మేము ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటుంటాం. ఏదైతే వాళ్ళకు వ్యతిరేక ఓటు ఉన్నదో కాంగ్రెస్ అకౌంట్ లో పడాలి. బీజేపీకి ఎట్లా పడింది అక్కడ 2 స్థానాలలో? చెప్పండి ఒకసారి. గజ్వేల్లో కూడా దగ్గరికి వచ్చినాం మేము. మరి అట్లాంటిది దగ్గరుండి గెలిపించిండేమో వాళ్ళ బంధువుకి. అట్లాంటివి స్థానాలు చాలా ఉన్నాయి. వాళ్ళు నిజంగానే మాకు గట్టి పోటీ ఇచ్చింటే బీఆర్ఎస్, బీజేపీకి 2-3 వస్తుండే, వాళ్ళకి 2-3 వస్తుండే కదా. మరి ఎందుకు రాలేదు బీఆర్ఎస్ కి? మాకు వాళ్ళకి 2% ఓటు తేడా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఖాతాలో పడాల్సినటువంటివి ఎక్కడ పోయినాయి? సీట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు 17-18% ఎందుకు వచ్చింది? అంటే అప్పటికి ఇప్పటికి సగానికి సగం తగ్గిపోయింది. అంటే మీరు పూర్తి స్థాయిలో కొలాప్స్ అన్న అయ్యి ఉండాలి, పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించండి ఉండాలి. కానీ కొలాప్స్ కాకముందు ఒక మాట చెప్తాను నేను, అన్ని బూతులలో మేము స్వయాన లైవ్ ఎవిడెన్స్ లో నేను చూసినటువంటి విషయం, బీఆర్ఎస్ వాళ్ళు నిలబడిపోయి బీజేపీకి బీఆర్ఎస్ కి ఏమంటలేరు, బూతులలో నిలబడ్డ ఏజెంట్లు, లోపల కౌంటింగ్ ఎలక్షన్ బూతులలో ఉన్నటువంటి ఏజెంట్లు అందరు నిలబడి, బయట నిలబడి లోపల నుండి అంత బీజేపీకి ఏమని చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుందా? అంటే వీళ్ళ ఓటు వాళ్ళకి డైవర్ట్ చేసిండ్రు. లక్షలు అంటున్నాను, 2 లక్షలు 3 లక్షలు ఓట్లు వస్తే ఎక్కనాది? ఒక్కొక్క వాళ్ళకు ఉన్నటువంటి 38% ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది? 38 అంటే 7 నియోజకవర్గాలలో 2 లక్షల ఓట్లు మినిమం ఉంటాయి కదా ఒక్కొక్క 7 2 14 15 16 లక్షలు పెట్టుకుందాం ఓట్లు. 16 లక్షలు డివైడెడ్ బై 38% ఓట్ బ్యాంక్. 38% లో వాళ్ళకి రావాల్సినటువంటి ఓటు శాతం ఎంత? కనీసం ఇంకో 5% 10% తగ్గిన 30%కి పడిపోవాలి, కానీ 17% ఎట్లా పడిపోతుంది? ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా ఉన్నాయి. ఈ ఓటు కాస్త బీజేపీ అకౌంట్లలో పడడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ ఖాతాలో ఇంకో 2-3 రావాల్సినటువంటి సీట్లని బీజేపీ కైవసం చేసుకుంది. వాళ్ళిద్దరు స్నేహభావం వల్ల. ఇంకోటి మీకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది జహీరాబాద్ లో బేబీ పాటిల్ గెలుస్తాడని సర్వేలు చెప్పింది చాలా మంది కూడా. అన్ని అందరు చెప్తారు, కానీ అక్కడ ఏం జరిగింది అంటారు? ఏం జరుగుతుంది? మేము గెలుస్తామని ముందే చెప్పినాము. దాంతో పాటే 10 అని మీ మీడియా ముందు మాట్లాడినప్పుడు కూడా మేము చెప్పినాం కదా. మీరు అన్ని గెలుస్తాం 14 గెలుస్తాం అని చెప్పినారు. నేను చెప్పలేదు 9+ అన్నా, లేదు అంటే 10+4 బోనస్ అన్నా. నేను జైరాబాద్ చెప్పిన, మెదక్ చెప్పినా, మహబూబ్ నగర్ చెప్పినా, మహబూబాబాద్ చెప్పినా, నగర్ కర్నూలు చెప్పినా, ఇదేంది ఖమ్మము, నల్గొండ, భువనగిరి, ఇవన్నీ నేను చెప్పిన 9 దాంట్లలో నాది బిఫోర్ నాది ఏదైనా ఇంటర్వ్యూస్ ఉంటే తీసి చూసుకోండి. నేను చెప్పినటువంటి ఇవే స్థానాలు కాక ఇంకొక 3 4 టఫ్ గా, అంటే ఇద్దరు పోటీన 1 2 3 స్థానాలు మాకే రావచ్చు అనుకున్నాం. కానీ అక్కడ మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అటు పని చేసింది కాబట్టి మాకు పడాల్సినటువంటి ఓటు అక్కడ పడింది డైరెక్ట్. ఒకవేళ మెదక్ గానీ మహబూబ్ నగర్ గానీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింటే ఆ టార్గెట్ 10 అవుతుంది. అంతే కదా, మేము చెప్పింది కూడా అదే కదా. మాకున్న ఈ ఈక్వేషన్ లో 10 సీట్లు, ఆ 10 సీట్లలో 2 పోయినాయి మాకు.